స్పీడ్, అడ్రినలిన్, థ్రిల్ ఇవన్నీ కలిసిన వరల్డ్ రేసింగ్ వరల్డ్. F1 ని లవ్ చేసే వాళ్ళకి ఒక మూవీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు మావా, ఒక ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. అంటే రీసెంట్ గా వచ్చిన F1 మూవీని చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటే, ఈ రోజు మన F1 ఫ్యాన్స్ కోసం ఇంకొన్ని మస్ట్ వాచ్ రేసింగ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాము. మూవీస్ లో స్పీడ్, థ్రిల్స్ తో పాటు ఒక ఎమోషనల్ జర్నీ, రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్, బ్రీత్ టేకింగ్ విజువల్స్ అన్ని ఉంటాయి. అండ్ మీరు గనక F1 రేసింగ్ ఫ్యాన్స్ అయితే ఈ 5 మస్ట్ వాచ్ మూవీస్ ని అసలు మిస్ అవుద్దామా. మీకు పక్కా గ్యారంటీగా నెక్స్ట్ లెవెల్ థ్రిల్ అండ్ ఎమోషనల్ రైడ్ ఇచ్చే మూవీస్ ఇవి. ఇలాంటి మంచి మంచి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి మావా. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మావా, మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో 5th మూవీ వచ్చి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. ఈ ఫ్రాంచైజ్ ని వరల్డ్ వైడ్ పాపులర్ చేసిన రీజన్ సింపుల్, స్పీడ్ ప్లస్ ఫ్యామిలీ ప్లస్ యాక్షన్. స్టోరీ స్ట్రీట్ రేసింగ్ వరల్డ్ లో ఇల్లీగల్ రేసెస్, ఫాస్ట్ కార్స్, బ్రదర్హుడ్ అండ్ బెట్రేయల్స్ తో స్టార్ట్ అవుతుంది. డామ్ టొరెటో అనే ఐకానిక్ క్యారెక్టర్ థ్రిల్ సీకింగ్ లైఫ్ తో మనకి ఇంట్రడ్యూస్ అవుతాడు. యాజ్ మూవీ ప్రోగ్రెస్ అవుతుంది, స్మాల్ స్ట్రీట్ రేసెస్ నుంచి గ్లోబలైజ్డ్ అండ్ డేంజరస్ మిషన్స్ వరకు ఎస్కలేట్ అవుతాయి. కానీ కోర్ థీమ్ ఫ్యామిలీ అండ్ లాయల్టీ. చాలా ఎమోషనల్ ప్లస్ హై ఆక్టెన్ స్టంట్స్ కంబైన్ చేసి ఈ ఫ్రాంచైజ్ యాక్షన్ జోనర్ కి ఒక బ్రాండ్ లాగా క్రియేట్ అయింది. ఈ ఫ్రాంచైజ్ లో మొత్తం 10 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఈ 10 పార్ట్స్ లో నా ఫేవరెట్ పార్ట్ వచ్చి 5th పార్ట్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ టోక్యో డ్రిఫ్ట్. అండ్ మీ ఫేవరెట్ పార్ట్ ఏదో కూడా కింద కామెంట్ చేయండి మావా. అండ్ ఈ మూవీస్ అన్ని తెలుగు డబ్బింగ్ తో మల్టిపుల్ పార్ట్స్ దొరుకుతాయి నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ లో, చూసేయండి. మన లిస్ట్ లో 4th మూవీ వచ్చి సెన్నా. ఈ ఫిలిం డాక్యుమెంటరీ స్టైల్ లో ఉంటుంది, కానీ మనకి అడ్రినలిన్ రష్ ఇస్తుంది. ఫార్ములా 1 రేసింగ్ లెజెండ్ ఎయిటన్ సెనా లైఫ్ అండ్ కెరియర్ ని రియల్ ఫుటేజ్, ఇంటర్వ్యూస్ అండ్ రేస్ క్లిప్స్ తో ప్రెజెంట్ చేశారు. సెనా ఒక రేసర్ కాకుండా ఒక ఐకాన్, రేసింగ్ మీద ప్యాషన్, కరేజ్ అండ్ డెడికేషన్స్ తో మిషన్స్ ని ఇన్స్పైర్ చేశాడు. ఈ మూవీలో మనకి రేసింగ్ గ్లామర్ కాకుండా స్పోర్ట్స్ లో ఉన్న సాక్రిఫైజెస్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ కూడా ఇంటెన్సివ్ గా చూపిస్తారు. ఫైనల్ గా ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది మా ఈ మూవీ. ఎందుకంటే క్లోజ్ అయ్యాక కూడా మన మైండ్ లో ఉండిపోతుంది. మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ రేసింగ్ ఫ్యాన్, డాక్యుమెంటరీ లవర్స్ కూడా బాగా నచ్చుతుంది. అండ్ ఈ మూవీ 2010 లో రిలీజ్ అయింది. ఇది ఒక మూవీ లాగా డాక్యుమెంటరీ స్టైల్ లో ఉంటుంది. అండ్ 2024 లో నెట్ఫ్లిక్స్ లో మినీ సిరీస్ లాగా కూడా రిలీజ్ అయింది. రెండు చూడండి మా, రెండు బాగుంటాయి. అండ్ రేసింగ్ ఫ్యాన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. మన లిస్ట్ లో 3rd మూవీ వచ్చి ఫోర్డ్ వి ఫెరారీ. 1960s లో జరిగిన ఒక లెజెండరీ రైవల్రీని సినిమాటిక్ గా చాలా స్టైలిష్ గా చూపించింది ఈ మూవీ. ఫోర్డ్ కంపెనీ ఫెరారీని డిఫీట్ చేయాలని డిసైడ్ చేస్తుంది. ఇంజనీర్ క్యారోల్ షెల్బీ అండ్ డ్రైవర్ కెన్ మైల్స్ తో ఒక ఇంపాసిబుల్ డ్రీమ్ ని చేస్ చేస్తుంది. స్టోరీ ఒక కార్పొరేట్ రైవల్రీ లా స్టార్ట్ అవుతుంది. అల్టిమేట్లీ ఒక ఫ్రెండ్షిప్ అండ్ ప్యాషన్ స్టోరీగా మారిపోతుంది. లీ మంత్స్ 24 అవర్స్ రేస్ బ్యాక్ డ్రాప్ లో మనకి రా ఇంటెన్సిటీ అండ్ రేసింగ్ థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ. క్రిస్టియన్ బేల్ అండ్ మ్యాట్ డామోన్ పర్ఫార్మెన్స్ చాలా ఎమోషనల్ గా టచ్ అవుతాయి మావా. ఈ మూవీ చూస్తే రేసింగ్ అంటే జస్ట్ కార్స్ కాదు, ఒక లైఫ్ జర్నీ అని అర్థం అవుతుంది. తప్పకుండా అసలు మిస్ అవ్వకుండా ఈ మూవీని చూడండి మావా, జియో హాట్ స్టార్ లో ఉంది. మన లిస్ట్ లో 2nd మూవీ వచ్చి రష్. 1970s లో జరిగిన ఫార్ములా 1 రైవల్రీ, జేమ్స్ హంట్ వర్సెస్ నిక్కీ మధ్య జరిగిన రైవల్రీ ఒక ఇంటెన్సివ్ డ్రామా లాగా ఉంటుంది ఈ మూవీ. జేమ్స్ హంట్ లైఫ్ స్టైల్ రిస్కీ డ్రైవింగ్ స్టైల్ తో షైన్ అవుతాడు. నిక్కీ డిసిప్లిన్ అండ్ పర్ఫెక్షన్ తో రేస్ ట్రాక్ లో డామినేట్ చేస్తాడు. ఈ రెండు కంప్లీట్ ఆపోజిట్స్ మధ్య క్లాష్, రెస్పెక్ట్ అండ్ రైవల్రీ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. యాక్సిడెంట్స్, కంబ్యాక్స్, సాక్రిఫైజెస్ అన్ని సినిమాటిక్ గా హై ఇంపాక్ట్ తో ప్రెజెంట్ చేస్తారు. రేస్ సీక్వెన్సెస్ చాలా రా అండ్ అథెంటిక్ గా ఉంటాయి. ఆడియన్స్ ని ట్రాక్ లో ఉన్న ఫీలింగ్ ఇస్తాయి. స్టైల్ వర్సెస్ డిసిప్లిన్, ప్యాషన్ వర్సెస్ పర్ఫెక్షన్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. రేసింగ్ విజువల్స్ చాలా రా అండ్ రియలిస్టిక్ గా ఉంటాయి మామ. అండ్ ఈ మూవీ మీకు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లో దొరుకుతుంది, చూసేయండి. మన లిస్ట్ లో 1st మూవీ వచ్చి గ్రాండ్ టూరిస్మో, బేస్డ్ ఆన్ ఏ రియల్ స్టోరీ. ఈ స్టోరీ ఒక గేమర్ నుంచి రియల్ లైఫ్ కి వచ్చిన ఒక అన్బిలీవబుల్ జర్నీ. ఒక ఆర్డినరీ గేమర్ గ్రాండ్ టూరిస్మో అనే రేసింగ్ సిమ్యులేటర్ లో ఛాంపియన్, యాక్చువల్ రేస్ ట్రాక్స్ లో ప్రొఫెషనల్ డ్రైవర్ గా మారడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ట్రూ స్టోరీ బేస్ మీద ఉంటుంది. మిల్లీ బాబీ బ్రౌన్ లాగా గేమింగ్ వరల్డ్ నుంచి ఫిలిం కి వచ్చేసిన ఫీల్ కాదు. ఇక్కడ మనకి రేసింగ్ అండ్ డ్రీమ్స్ బ్లెండ్ అవుతాయి. ఈ మూవీలో అడ్రినలిన్ చాలా హై ఉంటుంది, బట్ ఎమోషనల్ యాంగిల్
యాంగిల్ కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక డ్రీమ్ చేజర్ కి రియల్ వరల్డ్ లో ఫేసింగ్ స్ట్రగుల్స్ అండ్ కరేజ్ తో ఓవర్కమ్ చేయడం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఈ మూవీ ఒక గేమర్ నుంచి యాక్చువల్ ప్రొఫెషనల్ రేసర్ గా మారడం అనే ట్రూ స్టోరీని థ్రిల్లింగ్ గా చూపించింది. డ్రీమ్స్ ప్లస్ డిటర్మినేషన్ ప్లస్ రేసింగ్ అడ్రినలిన్ మస్ట్ వాచ్ ఈ మూవీ. అండ్ ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ F1 మూవీస్ లో ఇది ఒక ఫేవరెట్ మూవీగా కన్సిడర్ చేస్తాను. అండ్ ఈ మూవీ సోనీ లివ్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. సోనీ లివ్ లో ఉంది, అమెజాన్ ప్రైమ్ లో ఉంది, Z5 లో కూడా ఉంది. అన్నిట్లో తెలుగు డబ్ అయితే అవైలబుల్ ఉంది. చూడండి మా ఈ మూవీ. ఈ 5 రేసింగ్ బేస్డ్ మూవీస్ లో అన్ని రకాల థ్రిల్స్ ఉంటాయి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ మనకి ఫన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇస్తుంది. ఒక లెజెండ్ లైఫ్ ఇన్స్పైర్ చేస్తుంది. ఫోర్డ్ వి ఫెరారీ ఫ్రెండ్షిప్ ప్లస్ రైవల్రీ బ్లెండ్ ఉంటుంది. రష్ లో ఇంటెన్సివ్ రియల్ లైఫ్ కాంపిటీషన్ చూపిస్తారు. గ్రాండ్ టూరిస్మోలో డ్రీమ్ చేజర్ జర్నీని మనం ఫీల్ అవుతాం. లిస్ట్ లో మీ ఫేవరెట్ రేసింగ్ మూవీ ఏదో కింద కామెంట్స్ లో చెప్పండి మో. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే F1 రేసింగ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మరిన్ని సచ్ అడ్రినలిన్ ప్యాక్డ్ రికమెండేషన్స్ కోసం థ్రిల్ ట్రాప్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మావా. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ఆల్ లో పెట్టుకోండి. అండ్ మీరు కనుక ఇలాంటి మూవీస్ లేదా వెబ్ సిరీస్ గానీ ఏదన్నా సంథింగ్ యూనిక్ గా ఉండే మూవీస్ గానీ వెబ్ సిరీస్ గానీ సజెస్ట్ చేయండి మావా. కింద డిస్క్రిప్షన్ లో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళే అకౌంట్ ని ఫాలో చేసి DM చేయండి మావా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.